నా దగ్గర ఉన్నాడు, శంషీర్తో ఉంటాడు, మా తమ్ముడు శంషీర్తో. అదేవిధంగా లాల్ బాషా ఏదో చిన్న గొడవ ఏదో పడినారు, అదేదో మాటలు. కాకపోతే ఏది జరిగినా వీళ్ళు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడిన మనుషులు. ఏదో మాట చిన్న పెరిగిండొచ్చు, బట్ వీళ్ళు ఎవరిలో ఏం మనస్పర్ధలు ఏం లేవు. వీళ్ళంతా మా కుటుంబం. ఇది ఒక మాట వచ్చినా పోయినా మనం కొంత కలిసి ఉంటాము. కొంతమంది దీనికి అదనుగా తీసుకొని దానికి రాంగ్ ట్రాక్ తీసుకొని పోతుంది ఎమ్మెల్యే మరి అండ్ అనుచరులు అని రాశారు. చాలా ధన్యవాదాలు. పాపం మీకేం న్యూస్ దొరకలే ఈ మధ్య, ఇది దొరికింది. మీరు ఏదో బ్లాస్ట్ చేసేదాన్ని ట్రై చేశారు. మొన్న నా తమ్ముడు, వీళ్ళందరూ నా కుటుంబం. పిల్లలు మా ఎవరిలో ఏం తేడా ఉండదు. అవన్నీ ఎవరేం చేసే అవసరం లేదు. దయచేసి మీ స్థానాల్లో మీరు పరిమితం ఉండండి. ఇంకా ఇవన్నీ ప్రజలకి ఏదైనా మంచి చేసేది ఆలోచన చేస్తామని ఇదంతా చెత్త ఓకే. జేఎన్ఆర్ గ్రామంలో మదనపల్లి నియోజకవర్గ అబ్జర్వర్ గురుమూర్తి గౌడ్ సార్ గారితో మేమేదో ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి నేను మదనపల్లి జిల్లా ఎస్టీసీల అధ్యక్ష పదవి కోసం పోతే అక్కడ మా గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారు, అదేవిధంగా మా అబ్జర్వర్ గారు అందరూ ఉండడం జరిగింది. నేను సార్ వాళ్ళతో మాట్లాడుకొని కరాచలనం చేసుకుని బయటకు రావడము. అదేవిధంగా మా రఘు ఎవరో కాదు, నా క్లాస్మేట్, నా తమ్ముడే. మేమేదో మా పంచాయతీ ఇష్యూలో రఘు ఆ రోజు కూడా ఫోన్ చేసి, అన్న ఇట్లుంది మీ పంచాయతీలో ఏం పరిస్థితి, దీంట్లో అంతా ఎమ్మెల్యే సార్ చూసుకుంటారు, మనకు సంబంధం లేదని కూడా ఆ రోజు కూడా రఘుకి చెప్పడం జరిగింది. అందులోనే మా భాష అన్న పేరు తెలీదు, ఆయనకేం తెలియదు పాపం. ఏదో వైసీపీ టీడీపీ అని మాట్లాడుతూ ఉంటే నా దీంట్లో మీకు సంబంధం లేదు, ఈ పంచాయతీ ఇష్యూ మీరు గమ్మున ఉండండి, ఇవన్నీ పెద్దలు చూసుకుంటారని చెప్పడము. అంతేదో మాట తప్పితే ఇదేం పెద్ద గలాట ఏం లేదు. ఒక మాటకి కుటుంబ సభ్యుల్లో మాట అనుకోవడం జరిగింది. దీంట్లో షాజహాన్ భాష కానీ అన్నకు కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఎవరికి సంబంధం లేదు. ఏదో మేమిద్దరు మాట అనుకోవడం, గలాట జరగడం అంతే తప్పితే దీంట్లో ఎవరికి ఎలాంటి సంబంధం లేదు.